హాయ్ అండి, అందరికీ నమస్కారం. మేము శంషాబాద్ నుంచి బ్యాంకాక్ వచ్చాం. గుడివాడ నుంచి శంషాబాద్లో నైట్ 1:30 ఫ్లైట్ అండి. 1:30కి అయితే ఇక్కడ బ్యాంకాక్కి మనకి కూడా ఒక 1.5 అవర్ తేడా ఉంటుందండి. అక్కడ 1 గంట అయితే ఇక్కడ 2:30 అవుతుందండి బ్యాంకాక్లో. అక్కడ మేము 1:30కి ఎక్కితే ఇక్కడ 6:30కి దింపారండి. 6:30కి దింపారు అంటే 3.5 అవర్స్ బ్యాంకాక్ జర్నీ. అక్కడి నుంచి కరబ్ అని ఇంకొక 1 అవర్ జర్నీ ఉంటుంది. అక్కడ బ్యాంకాక్లో దిగి 1 అవర్ కరబీ వచ్చాం. మార్నింగ్ కరబీ వచ్చాం 10 కల్లా. 10కి బ్రేక్ఫాస్ట్ చేసి అక్కడి నుంచి వేరేది ఒకటి సైట్ సీన్ చూపించారు. అది చూసుకొని వచ్చి మళ్ళీ లంచ్ చేసి వాళ్ళ రూమ్స్ ఇచ్చారండి. ఇక్కడ ఏంటంటే 2కి 2 to 2 అండి, 24 అవర్స్. మనం ముందు వచ్చిన రూమ్స్ 2కి అయింది ఇచ్చేస్తారు. తర్వాత రేపు మార్నింగ్ ఇక్కడ లోకల్లో చూసుకొని మళ్ళీ రేపు బ్యాంకాక్ ఇంక వేరే ఏదో చెప్పారండి, అది చూసుకుంటాం. ఇక్కడ అయితే మ్యాక్సిమం మన ఇండియా కల్చర్ కొద్దిగా కనిపిస్తుంది, అంటే ఇండియా టైప్లో ఉన్నట్టు అనిపిస్తుంది ఇక్కడ కొంచెం. అయితే మనం కరెన్సీ మార్చడానికి మనం తిరుగుతూ ఉంటాం. అయితే అన్నిటి దగ్గర ఒక్కో రేట్ ఉండదు, మనం చూసుకొని మార్చుకోవాలి. బ్యాంకాక్ వచ్చేవాళ్ళు ఎవరైనా సరే కరెన్సీ మార్చుకోవాలనుకుంటే ఎయిర్పోర్ట్లో మట్టుగా ఎక్కడ మార్చుకోవద్దు, ఎయిర్పోర్ట్లో మట్టుగా. అలాగే సిమ్స్ తీసుకోవాలంటే మనకి ఎయిర్పోర్ట్లో శంషాబాద్ ఎయిర్పోర్ట్లో సిమ్ అమ్ముతారు. అలాగే బ్యాంకాక్ బ్యాంకాక్ దాకా ప్రతి ఎయిర్పోర్ట్లో కూడా సిమ్స్ అమ్ముతారు. 1 month అన్లిమిటెడ్ అంటే మనకు 1000 రూపాయలు, వీళ్ళకి 350, 500 ఉంటుంది. మనకు 1000 అయితే 350, 500 అలా ఉంటుంది ఇక్కడ. అలాగే బ్యాంకాక్లో ఎక్కడ పడితే అక్కడ మన కరెన్సీ మార్చుకోవచ్చు అండి. ఎక్స్చేంజ్ క్యాష్ కౌంటర్లు ఉంటాయి. ఎందుకంటే ఒక్కో దగ్గర ఒక్కో రకం తీసుకుంటున్నారు. మేము సపోజ్ 2000 రూపాయలు ఇచ్చానండి, 5000 రూపాయలు ఇచ్చానండి ఇక్కడ హైదరాబాద్లో. దానికి ఇక్కడ 1620 రూపాయలు ఇచ్చారు బ్యాంకాక్ డబ్బులు. అలాగే ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక దగ్గర అడిగితే 1750 ఇచ్చారు. ఇంకొక దగ్గర అంటే 5000కి. ఇంకొక దగ్గర అడిగితే 1925 రూపాయలు ఇచ్చారు. బెస్ట్ అంటే 5000 రూపాయలకి 1925 రూపాయలు బెస్ట్గా ఒక దగ్గర ఇచ్చారండి. అది బెస్ట్. మీరు ఎక్కడైనా డబ్బులు మార్చుకునేటప్పుడు కూడా బ్యాంకాక్ వచ్చిన తర్వాత 4-5 చోట్ల షాపులు కంటిన్యూషన్ ఉంటాయండి. ఎక్కడ పడితే అక్కడే క్యాష్ కౌంటర్లు ఉంటాయి. ప్రతి షాప్ దగ్గర కూడా ఉంటాయి. ఒక 4 అడుగులు వేస్తూ ఉంటే షాప్ ఉంటాయి. మీరు అక్కడ మార్చుకోవచ్చు డబ్బులు. ఎయిర్పోర్ట్లో దయచేసి మార్చమాకండి.